నేనెప్పుడూ ఎవరికీ ఏ మాట ఇవ్వలేదు. మాట ఇస్తే మాత్రం మాట నిలబెట్టుకోకుండా ఏ రోజు లేను. కానీ ఈరోజు నా మాట తప్పాను నేను. నన్ను క్షమించండి అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వస్తూ ఉన్నాడు నిఖిల్. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో నేను నీకు తోడు నీడగా ఉంటానని చెప్పి సోనియాకైతే నేను మాటిచ్చాను. అయితే ఈరోజు సోనియా 'బిగ్ బాస్' హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోతుంది. కానీ తను వెళ్ళిపోతున్నా కూడా నేను సహాయం చేయలేకపోతున్నాను. సహాయం చేసి తనని ఇక్కడ ఉంచాలి అని ఒక ఆలోచన నాకు ఉంటే నేను వెళ్ళిపోయి తనని ఉంచాలి. అంతేకాని మరో సహాయం నేను చెయ్యలేను. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ మాట తప్పలేదు. నా మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు నిఖిల్. నాగార్జున గారితో మాత్రం నిఖిల్ ఇలా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, సార్ 'బిగ్ బాస్' హౌస్ నుండి నేను వెళ్ళిపోతాను. సోనియాని లోపల ఉంచండి. ఎందుకు అంటే చాలా మంది హౌస్‌లో నీ వల్లే నెగటివిటీ అయ్యి నీ వల్లే బయటకు వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోవడానికి గల కారణం నువ్వే అంటూ కూడా చెప్పుకొచ్చారు. నా మాట తప్పడం ఎందుకు? అందరితో మాట అనిపించుకోవడం ఎందుకు? అందుకే నేనే 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతాను. సోనియాని మాత్రం లోపల ఉంచండి. వచ్చే వరకే మీ ఇష్టం. ఇక్కడి నుంచి వెళ్ళడం నా ఇష్టం అంటూ చెప్పుకొచ్చేశారు నాగార్జున గారు.